బీజేపీ నాయకత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆచితూచి వ్యవహరిస్తోంది. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ నాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్న వేళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. జాతీయ అధ్యక్షుడితో పాటు పలు రాష్ట్రాలకు బీజేపీ కొత్త అధ్యక్షులను ఖరారు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు దాదాపు పూర్తి చేసింది. ప్రధాని మోడీ ఎంపిక నిర్ణయాలు అనూహ్యంగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఢిల్లీ బీజేపీ నేతల నిర్ణయాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తి రానున్నారు. పార్టీపై పూర్తిగా పట్టు బిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేతలకు బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను నియమించేందుకు కూడా కసరత్తు పూర్తయిందని సమాచారం. పార్టీలో సిద్ధాంతానికి కట్టుబడి ఉండే నేతలను ప్రధాన కార్యదర్శులుగా నియమించేలా రంగం సిద్ధమైంది. ప్రధాని మోడీ మార్కు ఈ ఎంపికల్లో స్పష్టం కానుంది. ఈ నెల 20వ తేదీ తర్వాత ఎప్పుడైనా పార్టీ చీఫ్తో పాటు రాష్ట్రాల అధ్యక్షులపైన అధికారికంగా ప్రకటన చేయనున్నారు. పార్టీలోనూ సమూల ప్రక్షాళన దిశగా కసరత్తు జరుగుతోంది. అధ్యక్షుడి ఖరారులో ఈసారి పూర్తిగా పార్టీలో పనిచేసిన వారికి అవకాశం ఇవ్వనున్నారు. సామాజిక లెక్కలతో పాటుగా ప్రాంతీయ విధేయత ఆధారంగా అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. ఏపీ, తెలంగాణలోనూ ఆర్ఎస్ఎస్ ముద్ర ఉన్న వారికి అధ్యక్ష పదవులు దక్కుతాయని తెలుస్తోంది. నూతన అధ్యక్షుడు వచ్చిన తర్వాత 50% జాతీయ ప్రధాన కార్యదర్శులను తొలగించే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు కొత్త అధ్యక్షుడి బృందంలో యువ నాయకులకు ప్రధాన కార్యదర్శులుగా అవకాశం దక్కనుంది. తెలుగు రాష్ట్రాల విషయంలోనూ ప్రధాని మోడీ వ్యూహాత్మక ఎంపిక కోసం మార్గనిర్దేశనం చేసినట్లు సమాచారం. తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులపైన ఇప్పటికే పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం పలువురు నాయకుల పేర్లు చివరి వరకు రేసులో ఉన్నాయి. బీజేపీ సి కార్డుతో వచ్చే ఎన్నికలకు వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం, సమర్థుడిగా పార్టీ నేతల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కొత్త అధ్యక్షుడి ఖరారు చేసేందుకు ప్రామాణికం కానుంది. మంత్రివర్గ విస్తరణలోనూ తెలంగాణ నుంచి మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఏపీలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఆర్ఎస్ఎస్ నేపథ్యం పార్టీలో పనిచేసిన నేతను ఎంపిక చేసినట్లు సమాచారం. వచ్చే వారం వీరి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.